our YouTube channel Gitu and Kati. We're going to cook chicken today with chicken curry today with ragi sankati. A glass of rice is today. Now what the 4 glasses of water. Which naan with them. 750 grams of chicken. 750 grams of chicken లో నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను. అండ్ it depends on the taste of the కారం. లైక్ కొన్ని కారాలు ఎక్కువ ఉంటాయి, కారం కొన్ని తక్కువ ఉంటాయి కాబట్టి సో మీ టేస్ట్ బట్టి మీరు వేసుకోండి. తర్వాత ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. తర్వాత పసుపు వేసుకున్నాము. తర్వాత మనము సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ యాజ్ పర్ రిక్వైర్డ్ టేస్ట్ అనమాట. ఇప్పుడు మేము 2 స్పూన్స్ కారం వేసుకున్నాం కాబట్టి 1 స్పూన్ ఉప్పు వేసుకుంటాం. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా వేసుకుంటున్నాం అనమాట. సో ఇట్ యాడ్స్ గుడ్ ఫ్లేవర్ టు ఇట్. సో ఇప్పుడు మంచిగా ఈచ్ అండ్ ఎవ్రీ పీస్ మంచి మ్యారినేట్ అయ్యేటట్టు కలపండి. సో మంచిగా ఆ కారం అనేది ముక్కకు మంచిగా పట్టాలి. సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం కర్డ్ వేస్తే ఏమవుతుందంటే కర్రీలో కొంచెం గ్రేవీ ఎక్కువ అవుతుంది. బికాస్ వీఆర్ ఈటింగ్ ఇట్ విత్ రాగి సంకటి కాబట్టి కొంచెం గ్రేవీ కోసం అట్లా కర్డ్ వేసుకుంటాం. కర్డ్ యాడ్స్ గుడ్ టేస్ట్ టు ద కర్రీ. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వేడిగా చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ పోయాలి. ఆయిల్ ఎంత వాడితే అంత పోసుకోవాలి. తర్వాత సాజీరా, లవంగ, పట్ట అండ్ ఇలాచి వేయాలన్నమాట. సో ఇవి వేస్తే మసాలా కొంచెం స్పైసెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సో ఆనియన్ పింకిష్ కలర్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లిగడ్డ పేస్ట్ వేసి అది కూడా కొంచెం కలుపుకొని కొంచెం ఆనియన్స్ ఇంకొంచెం లైక్ ట్రాన్స్లూషెంట్ అవ్వాలి ఆనియన్స్ అనేవి. నెక్స్ట్ చికెన్ వేసేయాలి. సో దట్ ఏమవుతుందంటే ఆనియన్స్తో పాటు చికెన్ కూడా ఉడికిపోతుంది మంచిగా. అండ్ చికెన్ మంచిగా ఉడికితే బాగుంటుంది కదా, స్మూత్ అండ్ సాఫ్ట్ పీసెస్ వస్తాయి. అండ్ నాకు ఇప్పుడు చూడండి కొంచెం మూత పెట్టుకొని తీస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయినాయి బయటికి. సో ఇప్పుడు రైస్లో ఏం చేయాలంటే ఫస్ట్ మనం చెప్తున్నాం కదా 1 గ్లాస్ ఆఫ్ వాటర్, 1 గ్లాస్ ఆఫ్ రైస్ అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, దెన్ సమ్ సాల్ట్, తర్వాత 1 గ్లాస్ ఆఫ్ రాగి పిండి వేసుకోవాలి రైస్లో. అండ్ దెన్ వచ్చేసి మళ్ళీ చికెన్ దగ్గరకు వచ్చేదాం. అది స్టవ్ పైన పెట్టి కొంచెం కుక్ అవనియాలి, మంచిగా కలుపుకోండి రైస్. సో ఇప్పుడు చికెన్లో కొంచెం టమాటోస్ వేయాలి మనము. టమాటోస్ లైక్ కట్ చేసుకున్నాము. మేము ఒక 4 టమాటోస్ తీసుకున్నాము. సో 4 tomatoes for the 750 grams of chicken. దెన్ కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. సో కరివేపాకు, ఒకవేళ మీకు కరివేపాకు ఫ్లేవర్ అంటే ఇష్టమైతే ఆనియన్స్తో పాటు వేసేసుకోండి, నో ప్రాబ్లం. అండ్ పచ్చిమిర్చి మేము వాడలేదు దీంట్లో బికాజ్ ఆల్రెడీ కారం ఎక్కువ వేసేసాం లైక్, సో అందుకే అన్నమాట. సో ఇప్పుడు టమాటో వేసినప్పుడు వెంటనే కలపకూడదు. కొంచెం మూత పెడితే స్టీమ్ ఏదైతే మూతకు ఉంటుందో ఆ స్టీమ్ మొత్తం టమాటోస్ని మంచిగా ఉడకనిస్తాయి అన్నమాట. సో దెన్ టమాటోస్ ఉడికినాకనే కలపాలి. సో ఇప్పుడు ఇంకేమైనా స్పైసెస్ లైక్ గరం మసాలా ఇంకొంచెం వేసుకోవాలనుకుంటే వేసేయండి పైనుంచి. ఆర్ సమ్ ఏదైనా లైక్ మీకు మీ ఫేవరెట్ మసాలా, కొరియాండర్ పౌడర్ ఏదైనా వేసుకోవచ్చు. సో ఇప్పుడు చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మనకి, చికెన్ కర్రీ. సో చికెన్ పీసెస్ మంచిగా ఉడకాలంటే సాల్ట్ వాటర్లో చికెన్ని ఒక 1 hour నానబెట్టాలి. సో ఇప్పుడు రాగి సంకటి కూడా రెడీ అయిపోయింది. సో వేడి వేడి ఉంటుంది కాబట్టి చేతికి కొంచెం వాటర్ అద్దుకొని ఇలా ముద్దలు చేసుకోవాలి. వేడి పైనే చేసుకోండి. సో వేడి మీదనే తినండి. సో దెన్ ఇట్ విల్ బీ గుడ్ అనమాట. సో కొంచెం ఆ ముద్ద పైన నెయ్యి వేసి చికెన్ వేసుకొని తినేసేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గీతు అండ్ కార్తీ. థ్యాంక్ యూ.